అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. హైడ్రా ఇలానే దూకుడుగా ముందుకు వెళ్లి పార్టీలతో సంబంధం లేకుండా అక్రమ నిర్మాణాలని కూర్చివేయాలి అని నెటిజన్లు కోరుతున్నారు. ఆయా నిర్మాతలకు అనుమతిచ్చి అధికారులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖలు ఇలానే ఏకతాటిపై వచ్చి ప్రభుత్వానికి చెందిన స్థలాలు, చెరువులను రక్షించాలి అని విజ్ఞప్తి చేస్తున్నారు. అస్సాంలో సంచలనం సృష్టించిన మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సీన్ రీక్రియేషన్లో భాగంగా పోలీసులు నిందితుడిని ఈ రోజు తెల్లవారుజామున 3:30 గంటలకు ఘటనా స్థలానికి తీసుకురాగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో చెరువులో దూకినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టగా 2 గంటల తర్వాత అతని మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు.